లేకపోతే మామూలుగా చెప్పచ్చుగా. కంగ్రాచులేషన్ సాగర్ అండ్ సంజయ్ ఫుట్పాత్ బిజినెస్ పెట్టారంట కదా, ఎలా ఉంది? ఫుట్పాత్ బిజినెస్సా? అదే సార్, రోడ్డు పక్కన పెట్టి అమ్ముతుంటారే అదే. అదేం లేదే, మా స్కూటర్ అమ్మడానికి అక్కడ నిలబడ్డాం అంతే. సార్ మాకంతా తెలుసు, బజ్జీలు బోండాలు పానీపూరీలు అన్నీ పెట్టండి, బాగుంటుంది. నేను కూడా ఆదివారం మా ఫ్యామిలీతో ఏయ్, వస్తాను సార్. ఎవరు చెప్పారు మీకు ఇదంతా? మన మేనేజర్ గారు. మేనేజరా? హా. రాని ఇవాళ ఆయన మేము తేల్చుకుంటాం. సార్ 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 గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. మీ జీవితకాలం మొత్తంలో టైంకి ఆఫీస్కి రారా? వస్తాను సార్, దేవుడు లాంటి మిమ్మల్ని చూడాలి కదా. జ్వరం వచ్చిందని అబద్ధం చెప్పి ఫుట్పాత్ వ్యాపారాలు చేస్తున్నారా మీరు? అసలు ఉద్యోగం అంటే ఏమనుకుంటున్నారా మీరు? ఆఫీస్ అంటే ఏమనుకుంటున్నారు? జనరల్ మేనేజర్ అంటే ఏమనుకుంటున్నారా మీరు? ఇంకా ఏమీ అనుకోలేదు సార్. సారీ సార్, మేము స్కూటర్ అమ్మడానికి అక్కడ ఉన్నాం సార్. అదే టైంలో మీరు వచ్చి చూసారు సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే స్కూటర్ అమ్మేసి మీ పనులన్నీ చూసుకున్నాకే ఆఫీస్కి రండి, ఓకే? అప్పటి వరకు మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాను. ఈ విషయం మీ ఇంటికి కూడా ఫోన్ చేసి చెప్తాను. గెట్ లాస్ట్ ఫుల్స్. సార్ ఏయ్. సార్, ఏంట్రా ఇది? ఉన్నది పోయే ఉంచుకున్నది పోయేనట్టుంది నా పరిస్థితి. పని చేసుకో. నమస్కారం అండి జానకిరావు గారు, మీ వార్తలు బాగున్నాయండి? మరి ఇంత భయంకరంగా తయారయ్యారేంటండి? పగలు లేదు రాత్రి లేదు. పగలు తాగొద్దంటారు, రాత్రి తాగొద్దంటారు, మరి ఎప్పుడు తాగాలండి? నిద్రపోయే ముందు తాగండి. మీరు నిద్రపోయేటప్పుడా? అప్పుడు నాకు కుదరగా. నువ్వెప్పుడూ మత్తులో ఉంటావు, మామూలుగా ఉండేది ఎప్పుడు? నేను మామూలుగా ఉండడానికే తాగుతున్నానండి. తాగిన తర్వాత మొత్తం అవుతుంది. అది నా తప్ప? తప్పు నాది. నీది కాదు నాది కాదు, దీనిది తప్పు. ఆ, రాత్రి వచ్చిన పడ్డు, పగలు వచ్చిన పడ్డు. యాన్ ఎక్కడ? మీ ఇంటికి వస్తూ సామాన్ ఇచ్చేయండి. ఇచ్చేదాకా వదలం. నేను దాచుకున్న డబ్బులన్నీ మీ ఆయన చేతిలో పెట్టాను కదమ్మా. ఏమ్మా అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఎన్నిసార్లు తిరగాలి? రోజు మాకింక వేరే పనేమి లేకుండా పోతుంది. ఏం జరిగింది? అప్పు తీసుకుని 6 నెలలైంది, ఇంతవరకు అడ్రస్ లేడు అతను. ఈరోజు అటో ఇటో తేల్చుకోవాలని వచ్చాం మేడం. మా అప్పు తీర్చమంటుంటే ఇవాళ రేపు తీరుస్తామని ఇలా తిప్పుకోవటం ఏమన్నా న్యాయమా? మీరైనా చెప్పి అప్పు ఇప్పించండి మేడం. ఒక నిమిషం మీరుండండి, నేను మాట్లాడతాను. వీళ్ళు చెప్పేది నిజమేనా? నిజమే, కానీ ఆ అప్పులు ఇప్పుడు చేసినవి కావు. పాపం ఎప్పుడు చేసినా పరిహారం చెల్లించక తప్పదు. మీ అప్పులు నేను తీరుస్తాను. నేను మారిపోయాను, నన్ను నమ్మమ్మా. సార్ ఏంట్రా బిస్కెట్ తింటున్నావు? అవును సార్. పోరాపో, ఇంకో బిస్కెట్ ప్యాకెట్ పట్టరా పో. నిన్న కాఫీకే డబ్బులు ఇవ్వలేదు, మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్ అరువా? ఛ, మర్చిపోయింటున్నాను రా. గుర్తు పెట్టుకున్నావా? నేను మర్చిపోను సార్. మారడంతే వీడు. పెద్ద పెద్ద వాళ్ళకే తప్పట్లేదు. ఆఫ్టర్ ఆల్ నేనెంతరా? పైగా నువ్వు రికమెండేషన్ క్యాండిడేట్వి. ఇక జీవితంలో కాఫీ టీ తాగనరా బాబు, పో. మీ కాఫీ కాదు సార్, మంచినీళ్ళు కూడా ఇవ్వండి సార్. అంతర్ముఖం, నాకు ఒక కాఫీ పట్టుకునిరా, పైసలు తర్వాత తీసుకుందు. అలాగే మేడం. ఆడగాళ్ళు తాగితే చాలా అంతా మారిపోతారు. ఏంట్రా మీరు డిస్కస్ చేసుకుని నా మీద పడ్డారేంటి? సంజయ్ మారాడు కాబట్టే పెళ్లి చేసుకున్నాడు. సంజయ్ ఇంకొన్నాళ్ళు పోతే పిల్లల్ని కూడా ఆఫీస్కి తీసుకొస్తాడేమో. తొందరగా వెళ్దాం పద. సార్ సంజయ్ గారు, ఏమనుకోపోతే నాకు బస్ స్టాప్ వరకు లిఫ్ట్ ఇస్తారా? అంటే ఇద్దరం ఉన్నాం కదండి, కుదరదు. సార్ కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, ప్లీజ్ సార్ కొంచెం త్వరగా వెళ్ళాలి. నేను బస్సులో వస్తాను. రేటా ఫస్ట్ టైం లిఫ్ట్ అడిగింది ఎవరా? అవునా? అంత ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు వెళ్ళరా, నేను బస్సులో వస్తాను. నాకన్నా నువ్వే పొడుగున్నావు, నువ్వే వెళ్ళాలి. పొడుగ్గా ఉంటున్నా తప్ప ఇదంతా మా తాత తప్పురా.
మధ్యలో మీ తాత ఏం చేశాడ్రా? ఏం చేశాడేంట్రా? మా తాత పొడుగుండబట్టే కదా మా నాన్న పొడుగొచ్చాడు, మా నాన్న పొడుగుండబట్టే కదా నేను పొడుగొచ్చాను. అది ఆయన తప్పు కదా? పొడుగు పొట్టి మనం తర్వాత చూసుకోవచ్చు సార్. నన్ను అర్జెంటుగా బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయండి ప్లీజ్. టైం అవుతుంది ప్లీజ్. చూడండి, నేను మిమ్మల్ని బస్ స్టాప్లో డ్రాప్ చేయాలంటే నావి కొన్ని కండిషన్లు. బస్ స్టాప్లో డ్రాప్ చేసే వరకు నన్ను తాకూడదు, దూరంగా కూర్చోవాలి, నాతో మాట్లాడకూడదు, సరేనా? ఓకే. కూర్చోండి. బాయ్, రేపు ఆఫీసులో కలుద్దాం. హాయ్. ఆ, అదేంట్రా అప్పుడే వచ్చావు? నేను ఎలా వస్తే నీకెందుకు? పదరా నిజం చెప్పరా, ఎలా వచ్చావు? పదరా, చాలే గాని. రారా బాబు. ఆ. ఆపండి 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 ఆపు ఆపు ఆపు. మీకోసం వస్తున్నానయ్యా. మాకోసమా? ఎందుకు సార్? మేము మర్డర్ చేయలేదు, మానభంగం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు సార్. నేను స్కూటర్ అమ్ముతానని చెప్పారు కదా, ఆ బండి కొందామని డబ్బులు తెచ్చా. డబ్బులా? సార్, ఈ హైదరాబాద్ పట్టణంలో మాలాంటి వ్యక్తి మీరున్నారంటే నమ్మలేకపోతున్నాం సార్. చాలా థ్యాంక్స్ అండి. మీ గురించే బండి ఆగినట్టుంది. డబ్బులు ఇచ్చి స్కూటర్ తీసుకెళ్ళండి. బండి కొంటే 10 లీటర్లు పెట్రోల్ ఫ్రీ అన్నారు కదా. అది మీరు మర్చిపోలేదా సార్? మా పాలిట దైవంలా వచ్చారు సార్. మీకు తప్పకుండా ఇస్తాం సార్. సార్, ఇరిగిపోయిన బతుకుల్ని అతకబెట్టారు సార్. ఎడారిలో ఎండిపోయిన మొక్కకి నీళ్లు పోసారు సార్. సార్ సార్, త్వరగా డబ్బిస్తే మేము వెళ్తాం సార్. సార్, నా జీవితంలో నేను బండి కొంటాను అనుకోలేదు. అవునా సార్? మేము కూడా మా జీవితంలో బండి అమ్ముతాం అనుకోలేదు సార్. అరే పట్టుకోరా, ఏ 1/2 కిలో స్వీట్స్, మల్లెపూల్ మల్లెపూల్. హాయ్. హాయ్. ఏంటి విశేషం? మొత్తానికి స్కూటర్ అమ్మం, అది 2000 లాభానికి. ఎలా? ఎలా అంటే మొద్దు, స్కూటర్ పెట్టిన డబ్బులు మొత్తం పోయాయి అనుకున్నాం. అలాంటిది 2000 చేతికొచ్చాయి. లాభం వచ్చినట్టే కదా. అలాగా? మీ తెలివి తెల్లారినట్టే ఉంది. పైగా స్వీట్స్ తెచ్చారు. మా అమ్మ నాన్న నన్ను మోసం చేశారు. నేనేం చేశానే? పెళ్లి చూపులప్పుడు మీకు తెలివి ఎక్కువని అబద్ధాలు చెప్పారు. ఓసి నీ అబ్బా, మన పెళ్లికి ముందు బానే ఉండేది, ఇప్పుడు తగ్గిపోయిందే. సర్లేండి, నేను వెళ్ళిపోతున్నా. ఈ తెలివి తక్కువ మొగుడు నాకొద్దు. ఇలా కాదే, మనకి పిల్లలు పుడితే గానీ నీ రోగం కుదరదు. సంజయ్ అంటే మీరేనా? అవును నేనే. ఏం జరిగింది? మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. రాత్రి రీటా అనే అమ్మాయిని మర్డర్ చేసినందుకు. వాట్? నేను మర్డర్ చేశానా? నాకే పాపం తెలీదు. ఇన్స్పెక్టర్ గారు, మా ఆయన మర్డర్ చేశారని మీరెలా నిర్ణయించారు? ఆ అమ్మాయి ఆఖరిసారిగా ఇతని స్కూటర్ మీదే తిరిగిందని మా ఎంక్వైరీలో తేలింది. ఇన్స్పెక్టర్ గారు, నేను చెప్పేది కూడా వినండి. మే ఇద్దరం కొలీగ్స్. ఆ అమ్మాయి నా రోజు స్కూటర్ మీద బస్ స్టాప్ దగ్గర దింపడం నిజం. తర్వాత ఆ అమ్మాయి ఎటు వెళ్ళిందో తెలీదు. ఇది నిజం సార్, నమ్మండి. అదంతా కోర్టులో చెప్పండి. నువ్వు నడు. అతని ఎంప్లాయ్. ఇలా అరెస్ట్ చేస్తే పరువు పోతుంది, ఉద్యోగం పోతుంది. నిజానిజాలు తెలుసుకోండి సార్. నేను నిజమే చెప్తున్నాను సార్, నన్ను నమ్మండి. మర్డర్ మీరు చేయనప్పుడు భయపడాల్సిన పని లేదు. మీరు నిర్భయంగా వెళ్ళిరండి. నిర్భయంగా వెళ్ళి రావాలా? 4 ఉతికి ఒప్పిస్తారే. నిజం మనకి తెలుసు. నిజాన్ని నిరూపిద్దాం. న్యాయం గెలుస్తుంది. ఏం గెలుస్తుందో ఏమో. పదండి మిస్టర్. నేను వెంటనే లాయర్ని కలిసి బెయిల్ కోసం ట్రై చేస్తాను. అక్కర్లేదు, నా ఫ్రెండ్ లాయరే, నేను మాట్లాడతాను. అమ్మ భారతి, నువ్వు పల్లెటూరు పిల్లవి. ఈ సిటీ గొడవలు నీకు తెలీదు. సాగర్ చెప్పినట్టు చేయడమే మంచిది. భారతి, నువ్వు భయపడకు, మేమంతా ఉన్నాం. సంజయ్ నాతోనే ఉన్నాడు. ఇందులో ఏదో పొరపాటు జరిగింది. అమ్మ భారతి, నువ్వు కంగారు పడ మాకు. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. సమయానికి మా ఆయన కూడా ఊర్లో లేరు. ఉంటే ఏదో ఒక సలహా ఇచ్చుండేవారు. సంజయ్కి మర్డర్ చేసే అంత ధైర్యం లేదు, నాకు తెలుసు. చీమకు కూడా హాని చేయడు. చా, నిజమా? ఈ సంగతి పోలీస్ స్టేషన్లో చెప్పు. నిన్ను చీమని అరెస్ట్ చేసి క్వార్టర్లో లాఠీ పెడతారు. ఆవిడ చెప్తే నమ్మరు, నువ్వు వెళ్ళి చెప్పు, బాగా నమ్ముతారు. పోనీ మన అన్నగారికి చెప్తే? ఎన్టీఆరా? ఆయన కాదయ్యా, మన రౌడీ అన్న. రౌడీ అన్నకి చెప్తే? అవును, అన్నగారికి సిటీలోని వైన్ షాపులన్నీ చిచ్చి పోలీస్ స్టేషన్లన్నీ తెలుసు. రౌడీ